దానం అలా కడియం ఇలా. అబ్బే నేను పార్టీ మారలేదు, బీఆర్ఎస్ లోనే ఉన్నా, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయలేదు తెలుసా అంటూ స్పీకర్ కు వివరణ ఇచ్చారు కడియం శ్రీహరి. మరోవైపు దానం నాగేందర్ మాత్రం నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను అంటున్నారు. అయితే మరి దానం రాజీనామాకు రెడీ అయినట్టేనా? హైదరాబాద్ లో ఉప ఎన్నిక తప్పదా? ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో మొదటి నుంచి కడియం శ్రీహరి, దానం నాగేందర్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వీరిపై స్పీకర్ వేటు వేస్తారని లేదా వాళ్లే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ కు అఫిడవిట్ సమర్పించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరానన్న ఆరోపణలు అబద్దమన్నారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని ప్రకటించుకున్నారు. ఈ సమాధానంతో కడియం తాను ఉప ఎన్నికకు సిద్ధంగా లేనన్న సంకేతాలిచ్చారు. దీంతో కడియంపై అనర్హత వేటు తప్పినట్టే అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు దానం నాగేందర్ మాత్రం తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పిన దానం తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుస్తుందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకే గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఫిరాయింపుల కేసులో సమాధానం చెప్పేందుకు స్పీకర్ను గడువు కోరారు దానం నాగేందర్. దీంతో ఆయన ఎలాంటి సమాధానం చెప్తారా అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని దానం మీడియాకు చెప్పడం సంచలనంగా మారింది. దానంపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు దానం ఉప ఎన్నికకు సిద్ధమయ్యే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దానం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అన్న చర్చ కొనసాగుతోంది.